రాయలసీమ వాళ్ళకైతే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయాల్సిన పని లేదండి ఈ టిఫిను. ఇక్కడ స్పెషల్ అంటే రాయలసీమలో ఉగ్గాని బజ్జీనే. మా ఆయన దించిన తల ఎత్తకుండా తింటానంటే ఆయన ఆల్ టైమ్ ఫేవరెట్ ఉగ్గాని బజ్జీ. ఎన్ని సార్లు చేసినా ఇది కొత్తగా చేసినట్టు ఫీల్ అయితూ తింటుంటారు. దీనికి పెద్ద ప్రాసెస్‌లు కూడా లేదండి. బయట ఎక్కడ దొరకదు మనకి. ఓన్లీ రాయలసీమలో మాత్రమే దొరుకుతుంది. దీనికి మంచి కాంబినేషన్ బజ్జీ గాని, ఆనియన్ పకోడీ గాని సూపర్‌గా అంటే సూపర్‌గుంటుంది. పెద్ద ప్రాసెస్ కూడా లేదండి. బొరుగులు తీసుకొని మంచిగా కడిగి పెట్టేసుకొని దీంట్లో ఉప్పు బురుగులు, సాల్ట్ బురుగులుంటాయి. 2 దానికి తగ్గట్టు ఎక్కువ సేపు నానబెట్టుకోవడము, కొంచెం తక్కువ సేపు నానబెట్టుకోవడం ఉంటుందనమాట. మనమైతే ఇప్పుడు సప్ప బురుగులు తీసుకున్నాము. ఇవి జస్ట్ కడిగి పక్కన పెట్టేసుకోవడమే. ఈలోపు నానిపోతాయి. దీనికి మంచిగా పెద్ద సైజ్ ఆనియన్స్ 2, 3 తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్నా. టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నా. పచ్చిమిర్చి కట్ చేసుకోకుండా బ్లెండ్ చేసి పెట్టేసుకున్నా. వీటి పౌడర్‌లోకి పప్పులు, తెల్లగడ్డ, కొబ్బరేసి పౌడర్ ఏసి పెట్టేసుకున్నా. బాండలు తీసుకొని ఎక్కువ ఆయిల్ ఏసేసుకొని కొంచెము ఆవాలు, జీలకర్రేసి చిటపట అన్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా కోర్స్‌గా అది కూడా ఏసేసుకుందాం. కరివేపాకు కూడా ఏసేసుకొని అది అన్ని పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలేసి దోరగా వేగిన తర్వాత అందులోకి తగినంత సాల్ట్, పసుపు, ఒక హాఫ్ నిమ్మ చెక్క కూడా ఇక్కడే పిండేసుకుందాము. పులుపు మొత్తం మిక్స్ అయితుందనమాట. తర్వాత అంతా అయినాక కలసదు కాబట్టి ముందే పిండేసుకుందాము. ఇప్పుడు మసాలా అయితే రెడీ అయిపోయింది కదా! ఇందులోకి కడిగి శుభ్రం చేసుకున్న బొరుగు కూడా ఏసేసుకొని, పౌడర్ ఏసి పెట్టేసుకున్నాం గదా! పప్పుల పొడి కూడా ఏసేసుకొని, కొత్తిమీరేసుకొని సర్వ్ చేసుకున్నామంటే సూపర్‌గా అంటే సూపర్‌గుంటది. ఇందులోకి బజ్జీలు గానీ, పకోడీ గానీ కాంబినేషన్‌గా పెట్టుకోండి. ఇంగా ఆసమ్ అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.